మరొక్కసారి చదవండి అయ్యగారు వచ్చినాన్ని మరొక్కసారి చదవండి. పేతురు గారు రాసిన ఆశీర్వాదమునకు కలుగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా. చాలండి అయ్యగారు. మరి ఇక్కడ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా మనం ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి పౌలు గారి ద్వారా క్షమించాలి పేతురు గారి ద్వారా మరొకసారి ఈ మాటలు డీప్గా మనందరికీ అర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నారండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పరిశుద్ధ గ్రంథంలో ఒకే మాట పదే పదే దేవుడు చెప్తూ ఉన్నాడంటే మనిషి ఆ విధంగా ఉన్నాడని అర్థం. అంటే ఇక్కడ మనుషులందరూ ఏ విధంగా ఉన్నారంటే ఆశీర్వాదములకు వారసులోటుకు మీరు పిలువబడుతురి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి అంటున్నాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఆలోచించాలంటే మనం ఆశీర్వాదములకు వారసులవుటకు పిలువబడిన వారము క్రైస్తవులము. ఏ ఆశీర్వాదం అది? ఇల్లు, భూము, లేకపోతే డబ్బు, ఇటువంటి ఆశీర్వాదం కాదు. కానీ క్రైస్తవులుగా పిలువబడిన మనందరము కూడా పరలోకమనే ఆశీర్వాదానికి పిలువబడిన వారము. ఎందుకంటే జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఈ లోకములు ఇల్లు, భూము, ఆస్తులు అనేవి యేసు ప్రభువుని నమ్ముకున్నా మనకు వస్తాయి, నమ్ముకోకపోయినా వస్తాయి. రాత్రి అయ్యగారు చెప్పినట్లు మరి యేసు ప్రభువుని నమ్ముకోని వారి కంటే నమ్ముకున్న వారికనే నమ్ముకోని వారే అధిక ఆస్తి పరులుగా మనకు కనబడుతున్నారు, డబ్బున్న వారుగా కనబడుతున్నారు, ధనవంతులుగా మనకు కనబడుతున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ నుంచి వేరుపరిచి దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే వాళ్ళ కంటే డబ్బున్న వాళ్ళుగా చేయాలని కాదు. కానీ ఇక్కడ క్రైస్తవులు అనగా ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడిన వారన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఏం ఆశీర్వాదం అంటే పరలోకం అనే ఆశీర్వాదము. ఎబ్రిల్కి రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. అబ్రహాం అంటండి పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూచాడంట, దాన్ని వెతికాడంట. అబ్రహాం గారు ఇహలోక సంబంధమైన భూమి కొరకు, డబ్బు కొరకు, ఆస్తి కొరకు వెతికిన వాడు కాదు. కానీ అబ్రహాం గారు పిలువబడినప్పుడు ముందే ఆయనకి తెలుసు, నేను వెళ్ళుచున్నది ఈ భూ సంబంధమైన ఆశీర్వాదము కోసము కాదు, కానీ ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదం కోసం వెళుతున్న విషయము అబ్రహాం గారికి తెలుసండి. కాబట్టి ఇక్కడ పదే పదే ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుడు అంటే మనము ఆశీర్వాదముకు పిలువబడిన వారము, మనం ఏర్పరచబడిన వారము, పిలువబడిన వారము, లోకము నుంచి వేరుపరచబడిన వారం అన్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి. సహజంగా మనం ఎలాగుంటామంటే లోకములో వారు ఎలాగుంటారు? మరి రాత్రి మీరు ఎవరైనా చూసారు, ఇంకా లేదు కానీ చూసే ఉంటారు. రాత్రి నేను చూశాను కానీ పరిపూర్ణంగా చూడటానికి భయం వేసింది నాకైతే. సందర్భం ఏంటంటే మీరు చూసుంటారు ఎవరైనా, ఒంగోలు అనుకుంటా, ఒంగోలే సొంత తల్లిని కత్తి తీసుకుని పీకి మీద కస రాత్రే భయంకరంగా నరుగుతున్నాడండి కొడుకు, కన్న కొడుకు. నేను ఆ టైటిల్ చూశాను, కొంచెం చూసేసరికి చూడటానికి కూడా ధైర్యం సరిపోలేదు నాకు, చూడటానికి కూడా ధైర్యము చాలలేదు నాకు. అంటే ఎంత భయంకరంగా నరుగుతున్నాడో మీరు తెలుసుకోవాలి. అవసరమైతే చూడండి, యూట్యూబ్లో వస్తుంది, అలా లైవ్ జరుగుతుంది ప్రజెంట్ టీవీలో. ఆస్తు గొడవలంట, డబ్బు గొడవలంట, భూములు గొడవలంట. చూసారంటే లోకం ఎలాగుందో. అంటే లోకం అనే ఆశీర్వాదం కొరకు, లోకంలో ఆశీర్వాదం అంటే ఏంటి? నిన్న ఇంకోటి కూడా చూసాను, ఇది కూడా మీకు చెప్తానే. ఏదో దేవాలయం, అది దేవాలయంలో మొక్కుబళ్ళు మొక్కుంటున్నారనమాట. వాళ్ళు ఎలా మొక్కుంటున్నారంటే కొన్ని డబ్బులు వేస్తున్నారు, డబ్బులు వేసి ఏదో గంట ఉందండి అక్కడ, ఆ గంటకి చెప్పుకుంటున్నారు. ఒక ఆవిడ ఏం చెప్తుందంటే మీకు షేర్ చేస్తాను, ఎంత సిల్లీగా ఉందంటే, అమ్మ తల్లి 21 రూపాయలు వేసానమ్మా, 21 రూపాయలు వేసాను, 21 రూపాయకి 21 లక్షలు కావాలి, ఇదిగో 21 లక్షలు కావాలి నాకు, 21 లక్షలు. ఎలాకాలం కాదండి, రియల్. ఒక మందిరానికి వెళ్ళింది ఆవిడ, 21 రూపాయలు కానుకేసిందంట. 21 రూపీస్ అనగా 21 రూపాయలు కానుకేసిందంట. అమ్మ తల్లి 21 రూపాయకి 21 లక్షలు ఇవ్వాలి, 21 లక్షలు ఇవ్వాలంటుంది ఆవిడ. అయ్య బాబు, మరి అక్కడ చెప్పుంటారు అలాగా, అంటే మీరు ఎంత ఇస్తే మళ్ళీ తిరిగి వాళ్ళు ఇస్తారని చెప్పుంటారు బహుశా. ఆవిడ ఇంకా
అక్కడ చెప్తుంది అనమాట, గంటలో చెప్తుంది నువ్వు నాకు ఇవ్వాలమ్మా అని, శాసిస్తుంది వాళ్ళ అమ్మగారిని, అనగా దేవతను పూజిస్తుంది అనమాట. ఎంత సిల్లింగ్ ఉందో చూసారా. ఈవిడ 21 రూపాయి ఇచ్చిందంట, తిరిగి మళ్ళీ ఈవిడికి ఎంత ఇవ్వాలి? 21 లక్ష. ఎక్కడ అడుగుచేస్తుంది ఆవిడ 21 లక్ష? ఎవరు కొంపలు దోసేస్తుంది ఆవిడ? అంటే జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు లోకము తీరు ఆ విధంగా ఉంది, లోకము పరిస్థితి ఆ విధంగా ఉంది. లోకము ఎంతసేపు 21 లక్ష కావాలి, డబుల్ స్టేర్ బిల్డింగ్ కావాలి. లోకములో ప్రజలందరూ ఎలాగున్నారంటే డబ్బు 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 కావాలి, మేము బ్రతకాలంటే డబ్బే కావాలి. నిజమే, ఈ రోజు మనిషి బ్రతకడానికి డబ్బే కావాలి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ డబ్బే మనిషిని బ్రతికించదు, డబ్బే మనిషికి విముక్తి కాదు, డబ్బే మనిషికి మనశ్శాంతి కాదు. గమనించాలండి. అయితే ఇక్కడ మనము దేనికి పిలువబడిన వారు? ఆశీర్వాదముకు వారసులవుటకు పిలువబడిన వారు నువ్వు నేను కూడా. మరి రాత్రి భయంకరంగా తల్లిని కొడుతున్నాడు. కొడతాం కాదండి, పెద్ద కత్తి. మరి ఎక్కడ సంపాదించాడు? సినిమాల్లో ఉంటాయి, రియల్గా చూడలేదు నేను. సినిమాల్లో ఉండే కత్తి అంటే పెద్ద కత్తి, కస 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 పీకు నరుగుతుంటే తల్లి ఇంకేం మాట్లాడుతుంది? చాలా మంది జనం చూస్తున్నారు కానీ రాలేకపోతున్నారు, ఆపలేకపోతున్నారు. ఆఖరికి చంపేశాడండి. ఎందుకు చంపవరా అంటే ఇప్పుడు చెప్తున్నాడు, ఆస్తి గొడవలు. ఆస్తి అని ఆశీర్వాదం. చూసారండి, మనం ఏమనుకుంటామంటే మన కూతురికి ఆస్తి ఇవ్వాలి, మన కొడుకుకి ఆస్తి ఇవ్వాలనుకుంటాం. ఆ తల్లిని ఎందుకు చంపేశాడో తెలుసా? కొడుకు ఎందుకు చంపేశాడండి? ఆస్తి కోసం. ఆవిడ ఏమనుకుందంటే కొంత ఆస్తి సంపాదించుకుంది, ఆస్తి కొడుకు కంటే కూతురికి బహుశా ఎక్కువ ఇచ్చి ఉంటుంది. ఏ ఆస్తి సంపాదించిందో ఆ ఆస్తిని బట్టే తల్లిని చంపేశాడు కొడుకు. చూసారండి, మనము రాంగ్గా ఆలోచిస్తాం. పిల్లలకు ధనం ఇవ్వాలి, పిల్లలకు ఆస్తి ఇవ్వాలి, అదే ఆశీర్వాదం అనుకుంటాం, కానీ ఆఖరికి అదే మనం చంపే విధంగా తీసుకెళ్ళిపోతుంది. బైబిల్ ఒకటే చెప్తుంది, నిజమైన ఆశీర్వాదం ఏమిటంటే ఈ భూ సంబంధమైన ఇల్లులు, భూములు, డబ్బు కాదు, కానీ నిజమైన ఆశీర్వాదము పరలోక ఆశీర్వాదం. పరలోకం అనేది ఒకటి ఉంది, ఇది అందరూ నమ్ము తీరాలి. ముఖ్యంగా మన క్రైస్తవులు నమ్మాలి. ఇదేంటి సార్ క్రైస్తవులు నమ్మరంటే? నమ్మరు. క్రైస్తవులు నిజంగా పరలోకం ఉందని నమ్మితే ఈరోజు క్రైస్తవ జీవితం, క్రైస్తవ సంఘాలు ఎందుకు ఇలా తగలాడతాయి? ఎందుకు అభివృద్ధి లేదు క్రైస్తవ సంఘాలలో? ఎందుకు దేవుని గురించి జ్ఞానం నేర్చుకోవట్లేదు? ఎందుకు ప్రభుని గురించి పరిపూర్ణత సంపూర్ణతలోకి వెళ్ళట్లేదు? ఎందుకు ఈ భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారు? అంటే భూ సంబంధం వల్ల మనకు కావలసిన అవసరాలు ఉన్నాయన్న విషయం మనకి తెలుసు, దేవునికి తెలుసు. ఇస్తాడు, తగిన సమయంలో ఆయన ఇస్తాడు. తప్పనిసరిగా సహాయం చేసేవాడు ఆయన. మన అప్పులు తీరడానికి సహాయం చేసేవాడు ఆయన. మార్గం తెరుస్తాడు, మన కష్టాలు పడడానికి సహాయం చేస్తాడు. ఆయన చేయుడు అనేది పరిశుద్ధ గ్రంథము కాదు. కానీ దినాన వాటి కోసమే వెతికేవారు ఎంతో మంది ఉన్నారు. వాటి కోసం అంటే క్రైస్తవులు మాట చెప్తున్నాను నేను. లోకం వాటి కోసమే వెతుకుతుంది, క్రైస్తవులు కూడా వాటి కోసమే వెతుకుతున్నారు. మనం ఇంకొక ఆవిడ ప్రార్థన చేస్తుందండి, పాస్టర్ అంటే ఆవిడ, ప్రభా యేసు నామములో 10 కోట్లు ఇచ్చిన గాక. ఎంత అంటమ్మా? యేసు నామములో 10 కోట్లు అంట. ఊరు బాబోయ్, అంటే యేసు నామములు అంటే 10 కోట్లు అయిపోతుందా? ఎంత దుర్మార్గమైన బోధలు, దుర్మార్గమైన విశ్వాసులు. అంటే మనుషులకి ఏం అర్థం కావట్లేదంటే, ఓరు బాబు నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాం మనం ఆల్రెడీ, ఆ ఆశీర్వాదం క్రీస్తే అని బోధిస్తూ ఉంటే ఎవరికి అర్థం కావట్లేదు. అయితే ఈ ఆశీర్వాదానికి పిలువబడిన మనము వారసులవుడికి ఏం చేయాలంట? ఆశీర్వాదములకు వారసులవుడికి మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషనైనను చేయక దీవించండి. ఈ చెప్పిన ఆజ్ఞ మామూలు ఆజ్ఞ కాదండి, మామూలు ఆజ్ఞ కాదు. ఇదేమో చిన్న పిల్లడికి చెప్పిన కథ కాదు ఇది. అంటే మనము దేనికి పిలువబడ్డాం? దేనికి సెలెక్ట్ అయ్యామంటే పరలోకానికి సెలెక్ట్ అయ్యాం, ఆశీర్వాదానికి సెలెక్ట్ అయ్యాం. సెలెక్ట్ అయిన మనం ఏం చేయకూడదంట? కీడుకు ప్రతి కీడు చేయకూడదంట. అంటే ఇది ఏం జరుగుతుందంటే లోకంలో మన కీడు జరుగుతుంది తప్పనిసరిగా. భర్త ద్వారా భార్య కీడు జరుగుతుంది, భార్య ద్వారా భర్త కీడు జరుగుతుంది, తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు జరుగుతుంది, ఆ బంధువుల ద్వారా జరుగుతుంది, అక్క చెల్లెల వల్ల జరుగుతుంది, అన్న తమ్ముల వల్ల జరుగుతుంది, స్నేహితుల వల్ల జరుగుతుంది, యజమానుల వల్ల జరుగుతుంది. కీడు జరగకుండా ఉండటం లేదు, కీడు మాత్రం జరుగుతుంది కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నీకెవరైనా కీడు చేశారా? ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటే ఏషేబు అనే ఒక యవనస్తుడు మనకు కనబడతారు కదండి. అతడు యాకోబు గారికి 11వ కుమారుడు. చిన్న కుమారుడు, తండ్రి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు.
కదమ 10 మంది అన్నలు కూడా పగపట్టి, మనకంటే ఎక్కువగా చూసుకుంటున్నాడురా తండ్రి ఇతన్ని, ఎక్కువగా ప్రేమిస్తున్నాడురా, బెల్లపు చేస్తున్నాడు వీడు, పైగా కలలకు అంటున్నాడు, దర్శనాలు అంటున్నాడు, మనందరం ఇతనికి దాసులు అవుతామంటని చెప్పి ఏం చేశారంటే ఆ యోసేపు గారిని భయంకరంగా ఒక గుంటలో పడేసి, తదుపరి ఆ గుంటలో నుంచి పైకి తీసి రక్షించినట్లు యాక్టింగ్ చేసి బానిసలుగా అమ్మేశారు. అంటే ఒక మేక నమ్మునట్లు, ఒక కోడి నమ్మునట్లు మనిషిని అమ్మేశారు. అంత కీడు చేశారండి. పచ్చి భాషలో చెప్పాలంటే భయంకరమైన కీడు చేశారు. తర్వాత అతను దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపు కీడుకు ప్రతి కీడు చేయలేదు. అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాళ్ళ అన్నల విషయంలో ఎప్పుడు కూడా బాధపడలేదన్నమాట యోసేపు. మా అన్నలు ఇంత చేశారు ప్రభువా, మా అన్నలు జీవితం పతనమైపోవాలి ప్రభువా, మా అన్నలు నాశనం అయిపోవాలి ప్రభువా. ఎవరు లేరండి అటువంటి వాళ్ళు? ఎవరు లేరా? మన సంఘాలలో లేరా? మనకెవరైనా కీడు చేస్తే వారు నాశనం అయిపోవాలని ప్రార్థన చేసేవారు లేరా? దైవ సేవకులు కూడా ఉన్నారండి. కొంతమంది అలాగే బోధిస్తున్నారు. కొంతమంది నిన్నెవరైతే నాశనం చేశారో, నీకెవరైతే కీడు చేశారో, నువ్వు చూచుచుండగా వాళ్ళ నాశనాన్ని నువ్వు చూస్తావు అని బోధించే సేవకులు కూడా ఉన్నారు. అది విని కొంతమంది విశ్వాసులు, అమ్మయ్య వాడు పని ఉంటుందంట, వాడికి నాశనం అయిపోతాడంట, అది నాశనం అయిపోతుందంటని సంతృప్తి కలిగి సంతోషంగా ఉన్నవారు కూడా ఉన్నారు. అయితే మనం దేనికి సెలెక్ట్ అయ్యాం? ఆశీర్వాదానికి సెలెక్ట్ అయ్యాం. ఆ రోజు యోసేపు కూడా ఆశీర్వాదానికి సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన ఆయన తన 10 మంది అన్నల మీద ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థించలేదండి. ప్రభువా, ఆ 10 మందిని కూడా వాళ్ళకి బుద్ధి చెప్పునైనా, ఆ 10 మందిని చంపే ప్రభువా, ఆ 10 మందికి మొత్తు ప్రభువా, ఆ 10 మందిని నాశనం చేయ ప్రభు అని ఎప్పుడూ ప్రార్థన చేయలేదంట. హృదయంలో కూడా నొచ్చుకోలేదంట. సర్లే ఏమో వాళ్ళు ఎందుకు అమ్మేస్తారు అనుకున్నాడు తప్ప ఎప్పుడు వాళ్ళని విమర్శించలేదంటండి. ఓర్చుకున్నాడు, సహించాడు. ఏమో దేవుని చిత్తమేమో అనుకున్నాడు. కొంతకాలానికి మనకు తెలియని స్టోరీ ఏం కాదు కదండి. ఆయన ఒక దేశమునికి ఏమైపోయాడు? ప్రధానమంత్రి అయిపోయాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ భౌతికమైన ఆశీర్వాదం మనకు కనబడుతుంది. అయితే ఆ ఆశీర్వాదం వెనకాల దేవుడికి ఒక ఉద్దేశం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం కూడా అలాగా ప్రధానమంత్రులం అయిపోతాం, ముఖ్యమంత్రులం అయిపోతాం అని ఆశ పెట్టుకోవద్దు. ఎందుకంటే యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రి అవడానికి ఒక రీజన్ ఉంది. రీజన్ ఏంటి చెప్పండి? ఎందుకు ప్రధానమంత్రి అయ్యాడంటే అతను ప్రధానమంత్రి అవ్వటం ద్వారా వాళ్ళ కుటుంబం అంతా అక్కడికి వెళ్ళాలి. యాకోబు 72 మంది పిల్లలు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఆ దేశంలో నివసించాలి. అక్కడ భయంకరంగా జనం విస్తరించాలి. లక్షలాది మంది అక్కడ జనం కావాలి. జనమైన తర్వాత దేవుడు బలమైన కృపతో అక్కడి నుంచి తీసుకురావాలి. దేవుని యొక్క ప్లాను. దేవుని యొక్క ప్లాన్ లో ఫరో విలన్ అయ్యాడు. ఓకే, ఆ యోసేపు హీరో అయ్యాడు, మోషే హీరో అయ్యాడు, ఫరో మాత్రం విలన్ అయ్యాడు. ఫరో కూడా దేవుని ఏర్పరచుకున్న సాధనం అంటారు చూసారండి. ఫరోను కూడా పుట్టించిన వాడు దేవుడే, ఫరోను ఏర్పరచుకున్నది కూడా దేవుడే. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ప్లాను. ఈ ప్లాన్ లో యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రావడానికి డిజైన్ చేసిన ప్లాన్ లో, మరి మీకు అర్థమవుతుందో లేదు స్టోరీ అంతా, ఈ ప్లాన్ లో అక్కడ యోసేపును ప్రధానమంత్రి చేశాడు. కాబట్టి మనం అది ఆధారం చేసుకుని నేను ప్రధానమంత్రి అవుతాను అనే ఆలోచన పక్కన పెట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవించడానికి కాదు. కానీ ఇక్కడ మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే యోసేపును గుర్తు పెట్టుకుని అతడు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు తెలుసు వాళ్ళ అన్న తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చారంట. ఎందుకు వచ్చారు? పూటకూడు కోసం, అనగా బియ్యం కోసం వచ్చారు. వాళ్ళ దేశంలో కరువు వచ్చింది. యోసేపు దగ్గరకు వస్తే తెలిసిపోయింది వీళ్ళే మా అన్నలు. వచ్చారు, భలే దొరికర్రా అని జైల్లో పెట్టలేదు, భలే దొరికర్రా పెట్టిన బంధించాడు. కానీ ఎందుకు బంధించాడంటే వాళ్ళ ప్రేమ చెప్పును బంధించాడు తప్ప వాళ్ళని హింసించాలని కాదు. వాళ్ళ తమ్ముడిని రప్పించుకోవాలని. చిన్న తమ్ముడు ఒకడు ఉన్నాడండి, ఆ తమ్ముడిని రప్పించుకోవాలని. తర్వాత మరి వాళ్ళు వేడుస్తారండి. అన్నలందరూ, తమ్ముడా మేమే రాని నీ విధంగా చేశాము, ఎంత బాధ పెట్టామురా నిన్ను, ఎంత ఇబ్బంది పెట్టామురా నిన్ను అంటే ఆ యోసేపు అంటాడు, అన్నా మీరెవ్వరూ ఏడవకండి, ఇందుకోసమేనేమో, అనగా ఈ లేమి వస్తుందని దేవుడు ముందుగా తెలిసి నన్ను ఇక్కడికి పంపించాడేమో, మీరెందుకు బాధపడతారు, ఇది దేవుడు ప్లానింగ్ అని గ్రహించాడు యోసేపు. అంటే అతడు ఎప్పుడు కూడా అన్నను దూషించలేదు, ఆ దొరికినప్పుడు కూడా వాళ్ళని హింసించలేదు. పచ్చి భాషలో చెప్పడం, వాళ్ళని చంపేయాలి రాజు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు చేసిన ద్రోహం అటువంటిది. అది ఇక్కడ ఏం చేయలేదంటండి,
ఆ కీడుకు ప్రతి కీడనను, దోషణకు ప్రతి దోషణను చేయక దీవించమంటున్నాడు. మీకు తెలుసో తెలియదు, తర్వాత యేషేపు అంటాడు వాళ్ళని, ఇదిగో మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని నేను పోషిస్తాను, మీరు భయపడకండి. వాళ్ళని దీవించినట్లు మనకు అక్కడ కనబడుతుంది. మనము కూడా ప్రియులారా, మన జీవితంలో కూడా చాలా మంది మనకి కీడు చేస్తారు. కీడు చేయరని బైబిల్ గ్రంథం చెప్పట్లేదు. నీ కీడు చేసిన వారు అనేక మంది ఉంటారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అది నీ బంధువులే, నీ స్నేహితులే, నీ చుట్టాలే, నీ ఇంట్లో వారి, నీ భర్తే, నీ భార్య, ఎవరైనా కావచ్చు. అయితే కీడుకు ప్రతి కీడు చేసేదానిగా, చేసేవాడుగా నేను ఉండొద్దు. ఎందుకంటే ఆశీర్వాదానికి పిలువబడ్డాం. ఏ ఆశీర్వాదం ఇది? యేషేపుకు చేసిన ఆశీర్వాదం కంటే గొప్పది ఆశీర్వాదం. ఏంటంటే ఈ ఆశీర్వాదం? ప్రధానమంత్రి కాదు. ప్రధానమంత్రి ఒక దేశానికి ఎంతకాలం ఉంటాడు? కొంతకాలమే ఉంటాడు. కానీ మనం పరలోక రాజ్యములో నిత్యము నిరంతరం ఉండటానికి దేవుడు గీసిన గీతలో, మరి దేవుడు ఏర్పరిచిన ఏర్పాటులో మనం పరలోక రాజ్యానికి వారసులు అవటానికి, ఆశీర్వాదం పొందడానికి వచ్చిన ఆశీర్వాదం పొందుకున్నాము. ఈ ఆశీర్వాదము పరలోకం అనే ఆశీర్వాదం అనేది మీరందరూ కూడా గమనించాలి. మనం ఇంకా చదువుకుందాం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడుగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే, ఇక్కడ కూడా ఈ వచనాన్ని ఎందుకు, మీరు ఇక్కడ పేతురే కాదు కానీ తీమోతి పత్రికలోని, పౌలు గారి పత్రికల్లోని వీళ్ళందరూ ఎక్కువగా ఈ మాటలు రాసుకుంటూ వచ్చారు. రీజన్ ఏంటంటే, మనం ఏం చేయము? చెడ్డ దానిని పలకకుండా అంటున్నాడు. సహజంగా మనందరం కూడా చేసేది ఏంటంటే, చెడ్డవాటిని పలకడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఉదయం లెగిసిన కాడి నుంచి కూడా చెడ్డది అంటే ఏంటో తెలుసండి? చెడ్డది అంటే బూతు మాటలే కాదు. అక్కడితో మనం ఆగిపోవద్దు. మనము పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాం కదా, అవి దేవుని మాటలు, మంచి మాటలు, జీవాన్ని పెంచే మాటలు. ఈ పరిశుద్ధ గ్రంథము కాకుండా నువ్వు బయటికి వెళ్ళి దేంతో మాట్లాడినా, దేంతో అంటే ఇంకా అది నువ్వు ఆడవాళ్ళ గురించి చెప్పట్లేదు, అంటే నువ్వు దేంతో సంభాషించినా, ఒక ఉదాహరణకి నువ్వు ఒక స్నేహితుడితో సంభాషించిన, లేకపోతే భార్యతో సంభాషించిన, పిల్లలతో సంభాషించిన, ఎంతవరకు ఇది మనం మాట్లాడే తీరు? కొంతవరకే అంటున్నాడండి. అందుకే మరి అధిక మాటల్లో దోషం ఉండక మానదంటండి. ఎక్కువగా ఒక వ్యక్తితో మనం మాట్లాడటం వల్ల, ఒక పర్సన్తో మనం మాట్లాడటం వల్ల, ఒకరితో మనం మాట్లాడటం వల్ల, అది ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఏమన్నాడు? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. పెదవులు కాచుకోవాలంటే ఫస్ట్ పెదవుల ద్వారా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదివేవాడుగా, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడుగా నువ్వు ఉన్నప్పుడు సమయాన్ని దీనికి ఎక్కువ హెచ్చించాలి. అని ఈరోజు ప్రతి మనిషి ఎలాగున్నాడంటే, లోకానుసారంగా మనం చూసుకుంటే లోకముతో అందరితో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే మనుషులు కుక్కలతో కూడా మాట్లాడుతున్నారు, పక్షులతో కూడా మాట్లాడుతున్నారు, ఇలాగ చెట్లతో కూడా మాట్లాడుతున్నారు. లోకంలో అందరితో మాట్లాడుతున్నారు కానీ ఎవరితో మాట్లాడట్లేదు? దేవునితో మాట్లాడట్లేదండి. బైబిల్ చదవటం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? దేవునితో మాట్లాడటము. ఏమంటే మనం ఒక ముఖ్యమంత్రితో స్నేహం చేస్తున్నాం, రోజు మాట్లాడతాం ముఖ్యమంత్రి గారితో. మరి ఎంత ఫ్రెండ్షిప్ వచ్చేస్తుంది మనకి, ఎంత కృప మనకి. ఆ ముఖ్యమంత్రి గారు మనకి ఎన్నో ఉపకారాలు చేస్తాడు ఏమైనా సమస్య వస్తే. ఎందుకంటే నువ్వు స్నేహం ఎవరితో చేస్తున్నావు? ముఖ్యమంత్రి గారితో చేస్తున్నావు. కాబట్టి వాక్యము చదువుకోవటం అనేది ఏంటంటే, మనము దేవుడేంటో మనం తెలుసుకుంటున్నాం, దేవుడేంటో మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రార్థన చేసుకోవటము, వాక్యము చదువుకోవటం అనేది మనము వ్యర్థమైన మాటలు పలకకుండా సహాయం చేస్తున్న విషయం మీరు తెలుసుకోవాలి. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏదో ఒక పరిస్థితులు, ఏదో ఒక సమయంలో మన చెడ్డ మాటలు పెరగడానికి అవకాశం ఉంది. అయితే అలా పలకకుండా ముందే మనం ఏం చేయాలంటే, ఎక్కువగా మన హృదయాన్ని వాక్యముతో నింపుకోవాలి, ప్రార్థన జీవితం మనం నింపుకోవాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ఎందుకంటే జీవమును ఎవరు చేయాలి? ఇది జీవమును ప్రేమించేవారు. జీవమనగా పరలోక రాజ్యాన్ని ప్రేమించేవారు చేయవలసిన పనులండి ఇవి. కాబట్టి మనం తప్పనిసరిగా చెడ్డ మాటలు పలికేవారుగా నేను ఉండొద్దు. చెడ్డ మాటలు పలకడానికి ప్రిపేర్ అయిపోయిన వారు మనం. మీకు అర్థమవుతుందో లేదో, మన డిజైనింగ్ ఎలా ఉందంటే, మన ఎదుగుదల ఎలాగ ఉందంటే, మన పుట్టుకతో మన ఎదుగుదల, మన జీవిత స్థైల్ అంతా ఎలాగుందంటే, మనం ఎలా తయారు చేయబడ్డామంటే, అంటే పుట్టి పెరిగిన తర్వాత
ఎక్కువగా చెడ్డ మాటలు పలికేవారుగా మనం తయారయ్యుకుంటూ వచ్చాం. మీకు అర్థమవుతుందండి? మన ఎదుగుదలంతా ఎలాగుందంటే, చిన్నప్పటి నుంచి దేవునిలో ఎదగలేదు మనం. చిన్నప్పటి నుంచి వాక్యాన్ని చదవలేదు మనం. చదువుంటే దేవునికి స్తోత్రం. చిన్నప్పటి నుంచి ప్రార్థన చేయలేదు మనం. కాబట్టి మన మైండ్, మన బ్రెయిన్, రాత్రి మీకు చెప్పాను కదా, మన బ్రెయిన్ 23,00,000 జీబీ, క్షమించాలి 23,000 జీబీ. ఎంత గొప్ప జీబీ ఇచ్చాడు చూడండి దేవుడు మనకి. ఇంత గొప్ప జీబీ కలిగిన మనము ఆ మైండ్లో ఏమి ఎక్కించుకున్నాం మనము? చెడ్డ మాటలు పలికేవారుగా, చెడ్డ మాటలు చెప్పేవారుగా, ఇటువంటి మాటలు పలికి పలికి దానికి మనం అటాక్ అయిపోయాం. కానీ దేవుని మాటలు పలికేవారుగా ఉన్నామా? ఇంకొక సందర్భం చెప్తేనే దీనికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మొన్న అన్నగారు వీడియో పెట్టారు చూసారు అయ్యమ్మలో, అది ఆల్రెడీ నేను ముందు చూశాను. ఆ వీడియో యొక్క అర్థం ఏంటంటే, ఒక ఆయన ముసలాతన్ని ఇంటర్వ్యూ చేస్తానన్నమాట. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అంటే ఆయన ఎప్పటి నుంచో సువార్త చేస్తున్నాడు. ఆయనకు ఇల్లు లేదు, చిన్న ఇల్లు ఉంటుంది అనమాట. దగ్గర దగ్గర 50 సంవత్సరాల మట్టి నుంచి ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. అయితే ఒక కెమెరా పట్టుకెళ్ళారు, వీడియో తీస్తున్నారు. ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, ఇలాగ మీరు గౌరవించండి, చాలా గొప్ప సేవకుడితను, దేవుడి కోసం నిలబడినవాడని చెప్తుంటే, అతడు వాళ్ళని ఏం పట్టించుకోవట్లేదు, కానీ ప్రార్థన చేస్తున్నాడు అలా ఎదుర్కొండాను. స్తోత్రం స్తోత్రం ప్రభు, స్తోత్రం, పరిశుద్ధ. అంటే అతడు ఏం అలవాటు చేస్తున్నాడో తెలుసా అండి? అలాగే వీడియో తీసుకుంటున్నారు, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, అలా పట్టించుకోవట్లేదు ఇంకేతను. స్తోత్రం స్తోత్రం అంటే ఆ కొద్దిసేపట్లో కూడా అతనికి ఏం జ్ఞాపకం వస్తుందంటే, నన్ను ఇలా పొగుడుతున్నారు కదా అని ఏదో కావాల్సిన సమాధానం చెప్పట్లేదు, ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు. ఆ కంచేపట్లో కూడా దేవునితో మాట్లాడేస్తున్నాడు. మీకు అర్థమవుతుందండి? అంటే ఎంత భక్తితో నిండి ఉన్నాడు చూడండి అతను, ఎంత డీప్లో ఉన్నాడు చూడండి అతను. ఆ కొద్ది నిమిషంలో కూడా ప్రభువా నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తోత్రాలు, నువ్వు ఇప్పుడు గొప్ప దేవుడా, శక్తిమంతుడా. ఆ కొద్ది నిమిషాలలో కూడా అతడు ఏ విధముగా ఉంటున్నాడో మీరు గమనించాలి. అంటే అతను తెలిసిందల్లా రెండే: ఒకటి సువార్త ప్రకటించడం, 2 దేవునితో మాట్లాడటం, వాక్యాన్ని అంటే దేవునితో సహవాసం చేయడం. ఈ రెండే తెలుసు అతనికి. అందుకే అతను ఏం పలకడంటే చెడ్డ మాటలు పలకడు. మరి చాలా మంది ఎందుకు చెడ్డ మాటలు పలుకుతున్నారు? చెడ్డ స్నేహాలు చేస్తున్నారు. చాలా మంది ఎందుకు కుటుంబాలను తగలబెట్టేస్తున్నారు? సంఘాలను పాడు చేస్తున్నారు, సంవత్సరాలను పాడు చేస్తున్నారు. లేరండి, ఇవాళ మనము బయట వాళ్ళకోవటం మనకొద్దు. సంఘములో క్రైస్తవులుగా ఉన్న మన బ్రతుకే మనం చూసుకుందాం. ఇవాళ సంఘాలను పాడు చేసేవారు లేరా? చెడ్డ మాటలు పలికి కుటుంబాలను పాడు చేసిన వారు లేరా? ఉన్నారు. పచ్చని సంవత్సరాలను పాడు చేసిన వారు లేరా? ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పదే 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 చెప్తున్నాడు, మీరు చెడ్డ మాటలు పలకకూడదు, లేని వార్తను పుట్టించకూడదు, ఇది మీకు మంచిది కాదు. ఎందుకంటే మీరు ఆశీర్వాదానికి సెలెక్ట్ అయ్యారు, మీరు ఆశీర్వాదానికి పిలువబడ్డారు, మీరు ఇది మీకు మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు మనకి బోధ చేస్తున్నాడు. పరలోకమైన మహోన్నతమైన బోధ ఇది విని మనం సరి చేసుకోవాలండి. మనము వాక్యము చెబుతున్నప్పుడు అందరికీ బాధే, నాకైనా బాధే. అయ్యగారు చెప్తే నేను విన్నాను అనుకో నాకు బాధేస్తుంది. కొన్ని విషయాలు సరి చేసుకోవాల్సినవి ఉంటాయి, సరి చేసుకోవాలి. ఇది నన్ను పాస్టర్ గారు తిడుతున్నాడు అనుకోకుండా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని గుర్తెరిగి సరి చేసుకునే స్వభావం మనందరం కలిగి ఉండాలి. ఇంకేం చేయకూడదంట, అతని కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాని వెంటాడవలను. ప్రభువు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదని ఇక్కడ చెప్తున్నాడు. ప్రభు కనులు ఎవరి మీద ఉన్నాయంటమ్మా? నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. మరి మనందరం ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు కూడా. మన ప్రార్థన అంగీకరించబడాలంటే, మన ప్రార్థనకు జవాబు రావాలంటే, మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే, కీడుకు ప్రతి కీడు చేయకుండా, దోస్తన మాటలు మాట్లాడకుండా, చెడ్డ మాటలు పలకకుండా, కుటుంబాలను పాడు చేసే మాటలు పలకకుండా, సంఘాలను పాడు చేసే మాటలు పలకకుండా మనం చిన్ని ప్రార్థన చేసినా సరిపోతుంది. నువ్వు గంటలే ప్రార్థన చేయవలసిన పని లేదు. నువ్వు చిన్ని ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. ఏ ప్రార్థన చేసినా సరే నీ ప్రార్థన జవాబు రావాలంటే నేను చేయవలసిన ప్రాముఖ్యమైనది ఏంటంటే, కీడు నుండి తొలగాలి. కీడు చేసి వారితో స్నేహం చేయకూడదు. కొంతమంది చూడండి, వాళ్ళతో స్నేహం చేయటం ద్వారా మనకి కీడే సంభవిస్తుంది. మనకే మనశ్శాంతి ఉండదు, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు.
అటువంటి వారితో స్నేహము నుంచి తొలగిపోవాలి. కీడు విడిచి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. సమాధానం ఎక్కడుందండి ఈ లోకంలో? వ్యక్తుల దగ్గర కూడా సమాధానం లేదండి, మనుషుల దగ్గర కూడా సమాధానం లేదు. ఒక సమాధానము దొరికే స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధి, దేవునితో మాత్రమే. అందుకే యోబు గ్రంథంలో అంటాడు, నువ్వు దేవునితో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగునా నీకు మేలు కలుగును అంటాడు. మనం ఎవరితో సహవాసం చేయాలి? ఎక్కడ సమాధానం మనకున్నదంటే దేవుడు మందిరములో సమాధానం ఉన్నది. దేవుడితో సహవాసం చేస్తే సమాధానం ఉన్నది. అంతే తప్ప లోకంలో ఏ వ్యక్తి దగ్గర సమాధానం లేదు, ఏ బంధువుల దగ్గర సమాధానం లేదు, ఏ కుటుంబంలో సమాధానం లేదు. కాబట్టి అలా సమాధానం వెతికి ప్రభు మందిరంలో మనం ఉన్నప్పుడు మనకేం కలుగుతుందంటే, నీవు చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. నీవు చేసిన ప్రతి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఆ ప్రార్థనకైనా జవాబిస్తాడు. అలా కాకుండా ఇలా చేస్తాను ప్రభువా, నేను ప్రార్థన చేస్తాను ప్రభువా, గంటలు గంటలు చేస్తాను ప్రభువా, మా పాస్టర్ గారు చేస్తారు నా కోసం, మా సంఘం చేస్తారు నా కోసం. నీ కోసం సంఘమంతా ప్రార్థన చేసిన, నీ కోసం పాస్టర్ గారు ప్రార్థన చేసిన, నీ కోసం నువ్వే ప్రార్థన చేసుకుంటున్నా, నీవు మేలైన మాటలు పలకకుండా, మంచి మాటలు పలకకుండా, మంచి మాటలు అనేది దేవుని మాటలు నువ్వు పలకకుండా, మనం ఇప్పుడు కూడా అంటే క్రైస్తవుడు అంటే నోటి నుంచి దేవుని మాటలే పలికేవాడుగా మనం ఉండాలంట. అంటే నోరు తెరిస్తే తప్పనిసరిగా ప్రభుని గురించి మాట్లాడుకునే విధంలోకి మనం వెళ్ళిపోవాలంటే అండి. అది అపోస్తులు అలాగ ఉండేవారంట అండి. వాళ్ళు టిఫిన్ చేస్తున్నా ప్రభు కోసం మాట్లాడుకునేవారంట, భోజనం చేస్తున్నా ప్రభు కోసం మాట్లాడుకునేవారంట. అంటే ఆ రోజుల్లో వాళ్ళకి మొబైల్స్ అయ్యలేవు కాబట్టి చాలా ప్రభు కోసం తప్ప మరొక ఆలోచన లేదు వాళ్ళకి. ఇవాళ మనకేంటంటే నిద్రపోతూ ఫోన్లో మనం నిద్రపోతున్నాం తప్ప మన క్రైస్తవ జీవితం రోజు రోజుకి ఏమైపోతుంది, అంధకారమయమైపోతుంది. కాబట్టి నీ యొక్క నా ప్రార్థనకి జవాబు రాకపోవడానికి రీజను మన స్థితిగతులు బాగోలేదని కూడా లేఖనము చెప్తూ ఉన్నది. 13వ వచనం, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడుకుడి, కలవరపడుకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని ఏతు అడుగు ప్రతి వానికి సాత్వికముతో భయముతోను సమాధానము చెప్పుడుకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. మన హృదయంలో ఎవరు ప్రభువుగా ఉండాలి? ఇవాళ మనకి ఎవరు ప్రభు? కొంతమందికి డబ్బే దేవుడు, కొంతమందికి ఇల్లే దేవుడు, కొంతమందికి భర్తే దేవుడు, కొంతమందికి భార్యే దేవుడు, మరికొంతమందికి లోకమే దేవుడు. హృదయంలో ఏదో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాం మనము. యవనస్తులు చూడండి, ఏమని పెట్టుకుంది, మా దేవుడయ్యా, మా దేవుడు. ఎవడు దేవుడు? హీరో దేవుడు అంట. ఏంటి? రంగులు పూసుకునేవాడు దేవుడు అంట. రంగులు పూసుకుని డబ్బులు మీ ద్వారా సంపాదించుకుంటూ యవనస్తులు చూడండి, ఈ మధ్యకాలం ఎంత భయంకరంగా న్యూస్లో చూపిస్తున్నారు. ఒక టికెట్ ధర ఫ్యామిలీలో ఒక సినిమా చూడాలంటే, ఒక ఫ్యామిలీ సినిమా చూసి రావాలంటే 5,000 రూపాయలు అవుతుందండి. లోపడమే డ్రింకు, పాప్కార్ను, పిల్లలు తినే ఐస్ క్రీములు, వీటన్నిటితో కలుపుకుంటే ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళి చూసి రావాలంటే 5,000. ఈ సినిమా చూసే బ్యాచ్లో క్రైస్తవులు లేరా? క్రైస్తవులు కూడా ఉన్నారు. అంటే దీనివల్ల ఏం ఉపకారం ఉంది వీళ్ళకి? ఈ వీళ్ళ ద్వారా కుటుంబానికి 5,000 చెప్పిస్తున్నారు ఒక సినిమా కాళ్ళు. పైగా ఏమంటున్నారు, మా దేవుడయ్యా, మా దేవుడు, మా దేవుడు, మా దేవత. సినిమా హీరో దేవుడు, సినిమా హీరోయిన్ దేవత. ఎంత పనికి మలవారైపోయారండి. బిఫోర్ అనగా 50 సంవత్సరాల క్రితం అంటండి, సినిమా హీరోయిన్లు ఉన్నవారు చుట్టాలు ఉంటారు కదండి, బంధువులు, వాళ్ళ ఇంటికి రానిచ్చేవారు కాదంట. మా ఇంటికి రాగలి సినిమా ఏం రంగులు వేసుకుని కూడా మా ఇంటికి ఎందుకు వస్తున్నావు? అంత భయంకరంగా హింసించిన దినాలు ఉన్నాయి ఫస్ట్లో. అంటే ముఖానికి రంగేసుకుని యాక్ట్ చేసి ఏ వ్యక్తి కూడా విలువ ఉండేది కాదు. ఇవాళ ఎలాగైపోయిందంటే వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు, వాళ్ళు దేవతలు అయిపోయారు. ఎవరు చేసేసారు వాళ్ళ దేవుళ్ళని, దేవతలు? యవనస్తులు చేసేసారు వాళ్ళని. మనోళ్ళు చేసేసారు దేవుళ్ళని దేవతలుగా. వాళ్ళని దేవుళ్ళుగా దేవతలుగా కొలుసుకుని హృదయంలో పెట్టుకుంటూ ఉన్నారు ఇవాళ. అందులో క్రైస్తవ కుటుంబాలు కూడా ఉన్నాయి, క్రైస్తవులు కూడా ఉన్నారు. లేఖనము చెప్తుంది, మన హృదయంలో ప్రతిష్ఠించుకోవలసిన సినిమా హీరోని కాదు, ధనమును కాదు, డబ్బును కాదు, ఆస్తిని కాదు, లోకమును కాదు. ఈ లోకమును ఏది కాకుండా యేసు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుని ఫస్ట్ సమయానికి ఇచ్చేవారుగా,
ఫస్ట్ జీవితాన్ని ఆయనకి ఇచ్చేవారుగా, ఫస్ట్ మరి సమయం కానీ, జీవితం కానీ, తలంపులు కానీ ఆయన తప్ప వేరొకరు ఉండే భావజాలంగా మనం ఉండకూడదండి. అలా ఉన్నప్పుడు నువ్వు చాలా గొప్ప స్థితిలోనికి వెళ్తావు. మరలా చెప్తున్న గొప్ప స్థితి అంటే ఈ లోకంలోకి వెళ్ళిపోక మరలా నువ్వు పరలోకాన్ని పొందుకుంటావు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అంతా దేనికోసం అనుకున్నారు? ఆశీర్వాదము, ఆశీర్వాదము, ఆశీర్వాదము. ఏం ఆశీర్వాదం అని పేతురు గారంటే అన్నాడు? పరలోకమనే ఆశీర్వాదం అని చెప్తున్నాడండి. ఇంకా మన కింద పైన మనం చదువుకుంటే కనుక ఇక్కడ ఏం మీ ఏమనుకుంటున్నాడు? ఎన్నో వచ్చిన నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మమ్మల్ని ఏతు అడుగు ప్రతివానికి సాత్వికముతో సమాధానం చెప్పాలి. నిరీక్షణ అనగా యేసుక్రీస్తు మనకు నిరీక్షణ, పరలోకం నిరీక్షణ. ఈ నిరీక్షణ గురించి ఏతు అడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పే జ్ఞానం ఉంది ఇవాళ క్రైస్తవులకి. ఉందండి ఇవాళ క్రైస్తవులు. ఎందులో అభివృద్ధి పొందాలి? మనం జ్ఞానమందు అభివృద్ధి పొందాలి, ఆత్మీయ కార్యాల్లో అభివృద్ధి పొందాలి. ఎవరైనా పొందుతున్నారా? చాలా మంది సాక్ష్యాలు చెప్తారు. ఏమని చెప్తారు? యేసు ప్రభువుని నమ్ముకున్నా మాకు ఇల్లు వచ్చిందండి, దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని నమ్ముకున్న మా పిల్లకు పెళ్ళి అయిందండి, దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని నమ్ముకున్నాక నాకు అక్కమైందండి, దేవునికి స్తోత్రం. ఇలాగ భూ సంబంధమైన సాక్ష్యాలు చెప్పే మనుషులు ఉన్నారు. కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నా బ్రతుకు మారింది, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నేను చాలా విషయాలు తెలుసుకున్నాను, జ్ఞానమందు నేను అభివృద్ధి పొందాను, అది లోక జ్ఞానము కంటే గొప్పది అని చెప్పగలిగిన వారు ఉన్నారా? ఎవరి దాకా ఎందుకు? లోకం పక్క పెడితే పరిశుద్ధ గ్రంథములో ఎవరెవరున్నారో, పరిశుద్ధ గ్రంథము గూర్చి అసలు అవగాహన ఉన్నదా? ఇవాళ చాలా మంది అడుగుతున్నారు, యేసుప్రభు ఎలా పుట్టాడు, ఎవరికి పుట్టాడు, యేసుప్రభు ఎక్కడ పుట్టాడు, పరలోకం ఎక్కడుంది, దావీదు ఎటువంటి వాడు, లోతు ఎటువంటి వాడు, ఇటువంటి ప్రశ్నలు అడుగుతుంటే సమాధానము చెప్పే సత్తా క్రైస్తవుల దగ్గర ఉందా? అసలు అందులో అభివృద్ధి చెందారా? బయట పుస్తకాలు వదిలేయండి, అసలు పరిశుద్ధ గ్రంథం గురించి ఎదిగారా అంటే అసలు చాలా మందికి పరిశుద్ధ గ్రంథం గురించి అసలు ఏమీ తెలియదు. క్రైస్తవులు చదువు లేని వారికి తెలియదు, వాళ్ళని పక్కన పెడితే చదువుకున్న వారికి కూడా తెలియదు. అది విషయం. ఎంతో చదువుకుంటారండి కొంతమంది, ఎంతో చదువుకుని వాళ్ళకు కూడా బైబిల్ అర్థం కాదు. రీజను బైబిల్ చదవరు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఏతు అడుగు ప్రతి వానికి సమాధానం చెప్పడానికి సిద్ధపాటు కలిగిన ఆత్మీయ అభివృద్ధి కలిగి ఉన్నావా? క్రీస్తుని గురించి అనేక మంది మాట్లాడుతుంటే కనీసం నువ్వు యూట్యూబ్లోకి వచ్చి చెప్పకపోయినా, పబ్లిక్ వచ్చి చెప్పకపోయినా, నీ స్నేహితుడికి నువ్వు సమాధానం చెప్పగలుగుతావా? నీ పక్కన ఉన్న వారికి నువ్వు సమాధానం చెప్పగలుగుతావా? ప్రభు గురించి, క్రీస్తు గురించి, బైబిల్ గురించి అంటే మా పాస్టర్ గారిని అడిగి చెప్తానండి. ఏమంటారు? మా పాస్టర్ గారిని అడిగి చెప్తాను. పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు ఏమంటారు? ఇది మర్మం బాబు, ఈ మర్మాలు మీకు చెప్పకూడదు అంటారు. అర్థమవుతుందండి. దేవుని విషయంలో మనం అభివృద్ధి చెందాలి, నేర్చుకోవాలి దేవుని మాటలు. ఇంకా మనము కిందకు వచ్చేస్తే కనుక ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయమందు క్రీస్తుని ప్రభుగా ప్రతిష్ఠించి అప్పుడు మీరు దేని విషయంలో దుర్మార్గులను దూషింపబడతారో దాని విషయమై క్రీస్తు యేసునందు మీ సత్ప్రవక్తన మీద అపనందవే వారు సిగ్గుపడుదురు. మనం ఎప్పుడైతే మన లోకం ఏమంటే తెలుసండి, క్రైస్తవులని లోకము దుర్మార్గులుగా చూస్తుంది. క్రైస్తవుల్ని లోకము భయంకరమైన రోగులుగా చూస్తుంది. క్రైస్తవ లోకాన్ని లోకం ఎప్పుడు కూడా మంచివారుగా చూడదు, గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులు లోకం ఎప్పుడు దుర్మార్గులను దూషిస్తుంది. క్రైస్తవులు మంచివారు కాదు, మతం మారుస్తారు, గొడవలు పెడతారు, ఇలాగ అనేకమైన అపనిందలు వేస్తారనే పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. అందుకే ఏమన్నాడు తెలుసా? అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు యేసునందు మీ సత్ప్రవక్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. అంటే సత్ప్రవర్తన కలిగి మనం ఉండి పైన దేవుని గూర్చి వాళ్ళకి తెలియని విషయాలు చెప్పినప్పుడు అప్పుడు అపనింద వేసేవారు సిగ్గుపడతారు. నీ సత్ప్రవర్తన యందు అపనింద వేయవారు సిగ్గుపడతారంట. క్రైస్తవుడు ఏం చేయాలి తెలుసండి? అవతల వారిని సిగ్గుపరచాలి. క్రైస్తవులు అంటే అవతల వారిని సిగ్గుపరచాలి. మనోళ్ళు సిగ్గుపడుతున్నారు ఇవాళ. ఎలా సిగ్గుపరచాలి వాళ్ళని? ఒకటే, మనం పవిత్రముగా బ్రతకాలి, పవిత్రముగా జీవించాలి. మన మాటలో పవిత్రత, మన చూపులో పవిత్రత, మన బ్రతుకులో పవిత్రత. రెండు, సమాధానం చెప్పుటలో సాత్వికమైన సమాధానం, క్రీస్తుని గూర్చి సమాధానం, బైబిల్ గూర్చి సమాధానం, దేవుని గూర్చి నేర్చుకుని అనేక మందికి చెప్పేవారుగా మనం ఉండాలి. అప్పుడు వాళ్ళు ఏమైపోతారు? సిగ్గుపడతారండి, సిగ్గుపడతారు. అలా చెప్పే అందులో అభివృద్ధి పొందిన వారు ఉన్నారా?
అందులో ఆశీర్వాదం పొందిన వారు ఉన్నారంటే చాలా మంది కూడా మనకి కనపడరు పురులారా. మనం జాగ్రత్తగా కిందకు వచ్చేస్తే ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఎన్నో విషయం అంటే కిందకి 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేతులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న వారి యొద్దకు ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగా వెళ్ళి వారికి ప్రకటించును. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేటు కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానము మూలముగా దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందిన వాడై దేవుని కుడిపాక్షమున ఉన్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం అండి. ఇక్కడ ఒక సందర్భాన్ని చూపించి ముగించేశాడు ఎత్తిరి గారు. ఆ సందర్భం ఏంటంటే నోవహు కాలము. నోవహు గారి కాలములో దేవుడు చెప్పాడు, నోవహు వీళ్ళు ఎవరి పరిస్థితి బాలేదు, దుర్మార్గులైపోయారు, వాళ్ళ మాట తీరు బాలేదు, వాళ్ళ చూపు తీరు బాలేదు, మంచిగా మాట్లాడరు, కుటుంబాలను విడగొడతారు, సంఘాలను విడగొడతారు, వాళ్ళు ఇటువంటి దుర్మార్గులు, దుష్టులు వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరినీ చంపివేస్తాను నేను. నువ్వేం చేస్తావంటే వాడు సిద్ధపరుచుకున్నాడు అన్నాడు కానీ దేవుడు ప్రేమమయుడు కదండి. అయ్యో పాపం ఎవరైనా మారుతారేమో, ఎవరైనా మారు మనసు పొందుతారేమని మరలా శరలో ఉన్నవారంటే పాపములో ఉన్నవారు. నోవహు గారు కుటుంబము కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఆ దేశంలో. అప్పుడు నోవహు గారును వాడుకుని ఓ పక్క నోవహు గారు మరి వాడు సిద్ధపరుస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. అయ్యా రండయ్యా, మారు మనసు పొందండయ్యా, మారు మనసు పొందండయ్యా, మీ బ్రతుకును మార్చుకోండయ్యా, మీ మాట తీరు మార్చుకోండయ్యా, మీ జీవితాలు మార్చుకోండి అని 120 years అనగా 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఒక్కడ కూడా మారలేదండి, ఒక్కడ కూడా మారలేదు. ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసు? కింద పైన మనకు చెప్పాడు సంఘానికి, మీరు కూడా మార్చుకోండి, మీ మాట తీరు మార్చుకోండి, మీ చూపు తీరు మార్చుకోండి, మీ బ్రతుకును మార్చుకోండి, మీరు మంచినే విత్తండి, మంచినే మాట్లాడండి, చెడ్డవాడిని పలకండి, మంచి మాటలు నేర్చుకుని మంచి మాటలు ప్రపంచానికి బోధించండి అని చెప్పిన తర్వాత కింద ఎందుకు నోవహు కుటుంబాన్ని చూపించాడంటే వాళ్ళు మాత్రమే రక్షింపబడ్డారు, కానీ మా జనాంగం అంతా నాశనం అయిపోయింది. వాళ్ళకి ఎంత వాక్యం చెప్పినా మారలేదు, ఎన్ని మాటలు చెప్పినా మారలేదు, మార్పు లేని జనాంగంగా అయిపోయారు. ఈనాటి క్రైస్తవులు కూడా ఆశీర్వాదం అని టైటిల్ పెట్టి, అమ్మా నువ్వు 1000 రూపాయలు ఇయ్యి నీకు 10,000 వస్తాయి, నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్తే నిల్వ చూసుకో అందులో డబ్బులు పడతాయి, నీకు వచ్చే సంవత్సరానికి పిల్లోడు పడతాడు రా. ఇలాగా భౌతికమైన ఆశీర్వాదాన్ని బోధించి మనుషులను మరి ఎక్కడ నడిపిస్తున్నారు తెలుసా అండి? నరకంలోకి నడిపిస్తున్నారు. పరలోకమైన ఆశీర్వాదం కోసం బోధించకుండా, పరలోకమైన ఆశీర్వాదం కోసం సంఘస్థులు వెతకకుండా నరకంలోనికి వెళ్ళిపోతున్నారు చాలా మంది కూడా. నా ప్రియ సంగమా, ఇది ఈ పత్రిక ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే మనందరం పరలోకమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఆ ఆశీర్వాదం ఎలా వస్తుందంటే కీడుకు ప్రతి కీడు చేసేవారుగా మనం ఉండొద్దు, దోషము ప్రతి దోషను మనము చేయొద్దు. మంచి మాటలు పలుకుదాం, మంచి మాటలు పలుకుదాం, దేవుని మాటలు నేర్చుకుని చదివి అనేక మందికి వివరిద్దాం, అనేక మందికి చెప్పుదాం. చెడ్డ మాటలు మనం పలకొద్దు. మనం దినదినము కూడా మార్చుకుందాం, దినదినము కూడా ప్రభు ఎద్దకు వెళ్దాం. మన పరలోక రాజ్యమే లేదు, మన మహాపరిశుద్ధులు మన కాదు, కానీ ఆ ప్రభు పాదాలు పట్టుకుని దినదినము నాకు నేర్పించి ప్రభు నేర్చుకుంటూ మనం అనేక మందికి నేర్పిస్తూ ముందుకు కొనసాగుదాం. ఈ మాటలు ప్రభునందు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికి కూడా వందనాలండి, అందరికీ వందనాలు. ఈ వాక్యాన్ని విన్నబట్టి